పేరు అశోక్. నేను ముఖ్యమంత్రి ప్రగతి భవన్కి వచ్చాను సార్ దగ్గరికి. అప్లికేషన్ వికారాబాద్ లో నడుస్తలేవు. అదే అప్లికేషన్ ఇచ్చినా గానీ అలా రెస్పాన్స్ ఇస్తలేరు. కాబట్టి నేను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాను. అప్లికేషన్ ఇది ఇచ్చాను, అయితే పోని చెప్తున్నారు కానీ మళ్ళీ తీసుకుపోయి వికారాబాద్ ఇస్తే వికారాబాద్ లో పేపర్ తీసుకుని తీసి వాడేస్తున్నారు. బిల్ల దాఖలా ల్యాండ్. ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి? ఇప్పటికి 10 సార్లు వచ్చిన. మీ ఎమ్మెల్యే పేరు? ఎమ్మెల్యే పేరు గడ్డం ప్రసాద్. మరి నీ భూమి ఏ ఎమ్మెల్యే ఇచ్చిండు వాళ్ళకి? ఇప్పట్లో ఇలా మాది పాతకాలంది, మా తాతలకు ఇచ్చిన ల్యాండ్ ఉంది. అది వాళ్ళ పేర్లు నాకు తెలియదు. తాతల నుంచి ఉంది ల్యాండ్. మీ తాతల నాటి నుంచి ఉన్న స్థలము నీ స్థలం మళ్ళా ముస్లిం వాళ్ళకు బొందలు పెట్టుకోవడానికి ఎవరిచ్చారు? అదే ఎవరిచ్చారని అడిగితే మాకు ఇంతమంది గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంఆర్ఓ లేడీస్ ఉండే, ఆ లేడీస్ ఆర్డీఓ మళ్ళీ మెత్కానంద్ ఉండే అప్పుడు టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా. ఆ మెత్కానంద్ వీళ్ళందరూ కలిసి ఇచ్చారని చెప్తున్నారు. మరి అది ఎవరి భూమి ఏం సంగతి అని చూడలేదా? అవన్నీ చూస్తలేదు. ఎవరి భూమి అయితే ఖాళీగా ఉంది మేము పెట్టుకున్నాం అంతే. నీ ల్యాండ్ అయితే ఎవరి ల్యాండ్ అయితే అంటున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ గెలిచినాక పోయి అడిగితే ఎంఆర్ఓ సార్కు దరఖాస్తు ఇచ్చిన, ఆర్డీఓకి ఇస్తే వాళ్ళంటే నీ ల్యాండ్ లో నువ్వే ఉంటుంది, నీకే అధికారం, ఎవరికి నెంబర్ కేటాయించలేము. ల్యాండ్ పెద్దగా చాలా ఉంది, పెద్దగా ఉంది. ఎవరికి మొత్తం 250 ఎకరాల దగ్గర ఉంటది. మీకు ఇచ్చిందా? మాకు ఇచ్చింది. టోటల్ చెప్పింది నాకు ఇచ్చింది 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా పెట్టింది. నాకు అండ్ వచ్చేది 2 ఎకరాలు వస్తుంది. ఎకరాలేమో మొత్తం కాలువ వస్తుంది. అనంత పద్మనాభన్ దేవస్థానం గుడి ఉంది, గుట్ట ఉంది. గుట్ట మీదకి వచ్చి మా చెల్ల నుంచి వాటర్ ప్రూఫ్ ఉంది, వస్తుంది 2 దిక్కుల నుంచి ఉంది. ఇప్పుడు నీకు ఎంత వస్తుంది? 6 ఎకరాలలో 3 ఎకరాలు 6 ఎకరాలలో ఆ కాలువ కలుపుకుంటే 3 ఎకరాలు వస్తుంది. 2 ఎకరాలు మంచిగా ఉంది, 1 ఎకరం మొత్తం కాలువనే ఉంది. 3 ఎకరాలు పోయిందని బాధ అనేది? 3 ఎకరాలు కాదు, ఆ కబ్జాని కూడా మా పేరు మీద సర్వే నెంబర్ కేటాయించి మా పేరు మీద చేయగలరని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు వాళ్ళకి కేటాయించింది ఎంత? 3 ఎకరాలా? 3 ఎకరాలు. అంటే 3 ఎకరాలు గవర్నమెంట్ నీ దానికి తీసేది గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. అంటుంది అది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడున్న ఏమైనా అడిగితే అది ఏం మిగిలిన మీద మీరు మాట్లాడుకోండి. కలెక్టర్ చెప్తే నేను వచ్చి ఎంక్వైరీ చేస్తా. మొన్న పాత కలెక్టర్ చెప్తే నేను వచ్చి సర్వే చేయలేనా, సర్వే చేసి పెట్టినా కదా అని చెప్తే ఇప్పుడు ఈసీ ఇవ్వమంటే నేను ఇచ్చేసి సర్వే నెంబర్ చేసిన రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పింది. కొత్త ఆయన వచ్చింది. అప్పుడు ఏ ఎమ్మెల్యే ఇచ్చిండు మరి? అప్పుడు మెత్కానంద్, టిఆర్ఎస్ మెత్కానంద్ ఇచ్చారంట. మరి ఆయన దానికి వెళ్ళి అడిగితే ఏమంటారు? ఆయన దగ్గరికి అప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు 10 సార్లు పోతే 10 సార్లు చీకొట్టారు. నాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. వాళ్ళకే అనుకూలంగా రాసి ఇచ్చారు. అలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఓట్లు ఎక్కువ, ఎవరు పైసా ఇస్తే వాళ్ళే జిమ్మదాన్ని నడుస్తుంది. గరీబుని చెక్ చేస్తారు. ఇంతవరకు మాకు ఎలాంటి లేదు. మా తమ్ముడు కూడా ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఎలాంటి సాయం ఉస్మాన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మా తమ్ముని పోతే సడన్ గా వీళ్ళు స్పీకర్ 10 సార్లు పని చేసి మంచి ట్రీట్మెంట్ చెప్పింది కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పలేదు. పోయినసారి చెప్తే మంచిగా, ఈసారి కూడా ట్రీట్మెంట్ పోతే ఈ సంవత్సరం చనిపోయింది. 1 మంత్ మా తమ్ముడు చనిపోయింది. ట్రీట్మెంట్ నడవక ఉస్మాన్ హాస్పిటల్ మంచిగా అయ్యి మీ దగ్గర ట్రీట్మెంట్ నడతా ఇంటికి తోలుకొచ్చినాక పొద్దుగాల 9 గంటలకు వచ్చిన మధ్యాహ్నం కాలం మా తమ్ముడు చనిపోయింది. చనిపోయినాక ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు నేను ప్రగతి భవన్కి వచ్చి దరఖాస్తు ఇస్తున్నాం. మళ్ళీ వస్తుంది బాబాయ్, సర్వే నెంబర్ వేస్తున్నా, ఎందుకు లేరు వస్తుంది మీకు ఆల్రెడీ ఇవ్వాలి. మీకు ఇక్కడ దీని మీద 1 నెంబర్ రాసిస్తుంది దరఖాస్తు మీద. దాని మీద బట్టి నీకు ఇస్తారు. కలెక్టర్ చెప్పి మళ్ళీ వచ్చి కలుపు అని సార్లు చెన్నారెడ్డి సార్ చెప్తున్నారు. ప్రగతి భవన్ చెన్నారెడ్డి సార్ చెప్తే ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓ ఒప్పుకుంటాడా? మరి ఎంఆర్ఓ సార్ ఒప్పుకుంటారు. మెయిన్ నీకు లిటికేషన్ అవుతుందంటే ఆర్డీఓ సార్ దగ్గర, కలెక్టర్ సార్ దగ్గర ఉంది. వీళ్ళే ఇస్తలేరు యాక్చువల్లీ. ఇక్కడ ఓకే అన్నా కానీ అక్కడ ఇస్తలేరు. కలెక్టర్ ఇవ్వాలి కదా? ఇవ్వాలి, జాగా లేవు మేము ఇయ్యమని అంటున్నాను. కలెక్టర్ పేరు ఏంది? కలెక్టర్ పేరు అంత ఐడియా తెలియదు. మాడవేడి కలెక్టర్ ఉన్నాడు కొత్త ఆయన. ఓకేనా లక్ష్మీనారాయణ ఎంఆర్ఓ సార్. అడ్డంకాలు వేస్తారా? ఆయన మంచిగా ఉన్నాడు. ఆల్రెడీ మా పాత రికార్డ్ తీసి సరి చేసి మంచిగా పెట్టాడు. మాది ఇంకా ఆర్వీ సార్ కూడా మాకు అనుకూలంగానే ఉన్నాడు. ఎంఆర్ఓ గారు చెప్పింది ఆర్వీ సార్ కరెక్ట్ చేశారు. ఆ రికార్డ్ బట్టి ఇప్పుడు మాకు ఇచ్చారు కాబట్టి పానీ నాకలు ఇచ్చారు తీసి. ఇవి ఉన్నాయి రా, కలెక్టర్ చెప్తే నీ పేరు మీద అవుతుంది. నేను ఈ డ్యూటీలో ఉన్నంత సేపు జీవో వస్తే నీ పేరు మీద నీ పేరు ఎక్కిచ్చే పోతా. సర్వే నెంబర్ వస్తే పాస్ పుస్తకాలు అన్ని జాయిన్ చేసి నేను డ్యూటీల నుంచి ఇంకా వేరే ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు వెళ్ళిపోతా అని చెప్పింది. నీ పేరు? నా పేరు అశోక్. ఏ ఊరు? వికారాబాద్ మండల్ వస్తుంది. మండల్ కూడా వికారాబాద్ వస్తుంది.